అద్భుతమైన ప్లేస్కి వచ్చాం. ఏంటంటే అంటే ఆ ప్లేస్ ప్రపంచంలోనే పెద్దదైన నంది విగ్రహం చూడడానికి అనేసి ఇప్పుడు వచ్చాం. అది ప్లేస్ ఎక్కడనేది మీరు అందరూ చూడవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ప్లేస్ చూస్తున్నాయి కానీ చూడండి, లిటిల్ స్టార్ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారు. అందులో మనం ఇప్పుడైతే ప్రెసెంట్ చూస్తున్నాం మన లిటిల్ స్టార్ ఫ్యామిలీలో హీరో. వావ్, జాన్స్వేర్ देखो कितना बढ़िया सा डैडी इसका देखो हमने अभी जा रहे हैं वो जगह पे, अभी एंट्रेंस हो गया। देखो बगल में देखो कितना नदी का पानी, देखो कितना मजा है अच्छे से। कितना अच्छे से जगह है, చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చూడటానికి. ఈ ప్లేస్ ని మేము మ్యాప్ లో వెతుక్కుంటూ ఈ ప్లేస్ కి అయితే మేము రీచ్ అయ్యాం. ఈ ప్లేస్ ని వెతుక్కునే టైంలో మేమైతే ఒక మిస్టేక్ జరిగింది, రూట్ అయితే మారిపోయాం. చూసారా ఎలా ఉందో ఇక్కడ. ఈ ప్లేస్ చూస్తుంటే శివుడే ఇక్కడ ప్రత్యక్షంగా వెలిచాడేమో అనే విధంగా అనిపిస్తుంది. మరికొన్ని మాటల్లో అయితే మా యొక్క మహారాజ్ గాయత్రి మాటల్లో విన్నా. తను ఎలా అనుకుంటుంది ఏంటి, ఆ నందిని అయితే చూడాలని ఆతృతగా ఉంది. నందిని అయితే చూడడానికి మేము చాలా ఆతృతగా వచ్చేసాం. నంది అయితే మా ముందు ప్రత్యక్షమైంది. కార్ పార్కింగ్ అయితే ప్లేస్ ఎక్కడని మాకు అర్థమవుతుంది. సో కార్ ముందు పార్కింగ్ చేసేసి మేమైతే ఆలయంకు బైపాస్ దారే చూడండి, ఇదేదో ఆలయంకు బైపాస్ దారి అంటుంటారు. ఈ బైపాస్ ఎక్కడ తెలియట్లేదు. ఇంకా ఆలయం ఇంకా పెద్ద ఉంది లోపల. శివుడిని అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు చెట్లు చాటు దాక్కున్నారు శివుడు. లిటిల్ స్టార్ ఫ్యామిली मेंबर्स रिकनेक्टिंग అవుతుంది లేరా. లిటిల్ స్టార్ ఫ్యామిली मेंबर्स देखो कैसे हंस रहे हैं. శివైన देखे శివైన చూడగానే తన యొక్క ఫేస్ లో ఒక స్మైల్ అయితే వచ్చింది. లిటిల్ స్టార్ ఫ్యామిలీ హీరో జాన్స్వేర్. డాడీ స్మైల్ స్మైల్, హాయ్ హాయ్ బోలో డాడీ, హాయ్ బోలో. వెరీ గుడ్, హాయ్. ఓ నైస్ నైస్ నైస్. మేమైతే అసలు అనుకోలేదు ఇలా ఒక విజిట్ అయితే అవుతుందని. ఇది చూడడానికి ఒక హౌస్ లా కనిపిస్తుంది కానీ ఇది ఒక టెంపుల్ అని అనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. బట్ చూడటానికి అయితే చూడండి, మీరు చూడాలనుకున్న నంది ఇప్పుడైతే మేము ముందుకు వచ్చేసింది. ప్రపంచంలోనే చాలా పెద్ద నందిగా ప్రసిద్ధిగాంచింది. देखो इसका हिस्ट्री है तो मैं आपका भी दिखाना चाहता हूँ. देखो इधर शिवलिंगम प्रत्येक रूप से बना गया है, बोल रहे 1550 ईयर्स का आलय प्रत्येकता करके. देखो 12 शिव के सूल आलयन కలిగి ప్రాంగణం జిల్లాలోనే ఎత్తైన ధ్వజస్తంభం. देखो मेरा माँ तो नंदी का आशीर्वाद ले रहा है.
नंदी का आशीर्वाद ले रहे मेरे माँ। इतना बड़ा शिवलिंग है देखो भाई। ये तो वराह लक्ष्मी नरसिम्हा स्वामी आलयम भी है बोल रहा है। वराह मीन्स आपको तो पता है, हिंदी में तो सुअर बोलते हैं, तेलुगु में तो पंदी बोलते हैं, तमिल में तो पन्नी बोलते हैं। देखो कौन सा पेड़ को पूजा करने से अच्छा है करके। देखो इसका तो सुसु का टाइम हो गया भाई। विश्वेश्वर स्वामी देवस्थान अड्डपुशीला। ये देखो ये जगह पे तो पाँव वाश करने के लिए ఫస్ట్ అయితే గణేశుని దర్శించుకోవాలని చెప్పారు అక్కడ. నెట్వర్క్ లాస్ యూఆర్ లైవ్ కమింగ్. గణేశుని అయితే ఫస్ట్ దర్శించుకోవాలి, చాలా మంచిదని చెప్పారు. సో అందుకని ఫస్ట్ దర్శించుకోవడానికి లిస్టర్ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. సో నా ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఇలా ఉంటాయంట. ఈ స్టెప్స్ పై నుంచి వెళ్ళినట్లయితే అన్ని దేవాలయాలని అన్ని దేవుళ్ళని దర్శించవచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్గా గణేశుని దర్శించుకొని అక్కడి నుంచి అయితే స్టెప్స్ పై నుంచి అలా పైకి వెళ్తున్నాం. స్టెప్స్ లైవ్. ఈ కొండల మధ్యలో సిగ్నల్ అనేది కొంచెం తక్కువ, సో అందుకని చెప్పేసి లైవ్ స్టక్ అవుతుంది. కానీ దీనికోసం నేను లాంగ్ వీడియో చేసి పక్కగా అనేది అప్లోడ్ చేస్తాను. మీరు చూడవచ్చు ఈ ప్లేస్ని మొత్తాన్ని కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి ఈ ప్లేస్ అనేది. దేవస్థానంలో నిజంగా చాలా చక్కగా అరుదుగా ఇలాంటి ప్లేస్లు అయితే చూడవచ్చు. నేనైతే ఈ ప్లేసుల్ని ఎప్పుడు ఈ విధంగా అయితే చూడలేదు, ఇలా దేవాలయం అనేది ఒకటి ఉందని. ఈ దేవాలయంలో ఇలా స్పెషాలిటీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అది చూడడానికి కాఫీ బీన్స్ టైప్లో ఉన్నాయి, బట్ కాదంట. చూడండి ఎంత చక్కగా ఉందో విలేజ్ అయితే. విలేజ్లో ఇలాంటి గుళ్ళు ఉన్నాయని అసలు ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. Sebelum besar. That's in it.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలా కొండలోని దేవాలయం అనేది ఉంటుంది. చాలా వరకు అంటే వరకు ఇలా కొండలో దేవాలయం అనేది ఒకటి నిర్మించారు. ఏ విధంగా చక్కగా నారాయణ స్వామి. సో నైస్. ఇలాంటి దేవాలయాలన్నీ ఒక కొండలో నిర్మించబడ్డారు అనడానికి సాటి ఇదే. చూడొచ్చు ఎంత చక్కగా ఊహలా ఉందో ఈ ప్రాంతం. సో వండర్ఫుల్. ఇలా దేవాలయాన్ని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. చూడండి నంది యొక్క విగ్రహం ఎలా ఉందో. ఇలాంటి ఒక దేవాలయం ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. కానీ నేను ఇక్కడికి వచ్చిన దానికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి జాన్సీ ఎలా చూస్తున్నాడు. తనకి ఆ యొక్క గంటల సౌండ్ వినేసరికి కృష్ణనామధేయస్య అనసూయనామధేయస్యాః మణికరణామధేయస్య చందుప్రియనామధేయస్య గాయత్రీనామధేయస్య జాస్మిత్నామధేయస్య సహ కుటుంబస్యాః ప్రసాదనామధేయస్య హనః కుశతీరేవ మాత్రః తస్మా అరంగనామః తస్య క్షయాయ సిన్వథ ఆపో ధనయథా జనః నమస్తాం రాజా కారణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ అనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ ముజోభవే చ ఔషధీషు రుద్రో విశ్వాభవన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు मानस्तोके तम जयमान आयुष्मान कोशमानो अस्वेश्वरीरुषः विरान्मनोर्ग्रभामि तावद्धिराविष्वन्दो नमः देवते श्री कासे विश्वेश्वरस्वामी नमः विभूत्यादि धारणं गरिष्ये पुट्पेट्कोंडि कृष्ण अनसूया मणिकरण मणिकरण गायत्री गायत्री डांस
జగన్నాథేశ్వర స్వామి. గజలక్ష్మీదేవి. శ్రీరామ సీతారామస్వామి. అన్నపూర్ణేశ్వర దేవి. డాడీ దేగో డాడీ డాడీ ఓ డాడీ నీ దేవుడితో మాట్లాడుతున్నావా? చలో ఎంత కంటే ఆయన ఆధ్వర్యంలో ఎంత ఉంటుంది. నీకు ఎంత మంది ఉంటుందంత కళ్యాణ మండపం తీసుకో. ఆలయం అనేది చాలా పురాణ టైంలో ఈ విధంగా ఉండదని చెప్పారు. ఆలయ కమిటీ వాసులు ఓం నమ శివాయ. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా రెడీ చేస్తామని చెప్తున్నారు. చూడండి, ఇది వరకు దాతలు 2015, 12, 14, 13 అలా చాలా ఇయర్స్ని బట్టి చాలామంది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఒక మండపం లాంటిది కూడా ఇవ్వండి. ఇప్పుడు కొత్తగా మండపం అంటున్నాం కదా, ఆ మండపం ఇక్కడే కడుతున్నారు. ఈ మెట్లు ఈ విధంగా అయితే ఆలయం అయితే మన ముందు కనిపిస్తుంది కదా, ఇదే మన ఆలయం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని మీరు ఇప్పుడు దర్శించుకుంటున్నారు. లక్ష్మీ నరసింహాయ నమః. ఓ నమో. నేను చూసినట్టుగా టెంపుల్ అయితే ఇంకా లోపలికే ఉంది. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహ వరాహ లక్ష్మి. ఈ టెంపుల్ని జీవితంలో ఒకసారి దర్శించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.